సత్య, నీతో మాట్లాడాలి. టెల్ మీ, ఏమైనా సపోర్ట్ కావాలా? అక్కర్లేదు. నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏమైంది నిఖిల్? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నేనేం చెప్పినా దానికి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నా. నీ ప్రాబ్లం నాతోనా, పొజిషన్తోనా? నాకు రెండింటితో ప్రాబ్లం లేదు నిఖిల్. ఇందాకే నేను హరినికి కూడా చెప్పా, నాకు నాతోనే ప్రాబ్లం ఉందని. నీతో అనవసరంగా మాట్లాడి రియాక్ట్ అవుతున్నా చూడు, అదే నా ప్రాబ్లం. సత్య, ఆఫీస్లో కరెంట్ సిచ్యుయేషన్ మీకెవ్వరికి తెలీదు. ఇక్కడ చాలా చేంజెస్ రాబోతున్నాయి. నేను దానికి కావాల్సిన ప్లాన్స్ అన్నీ చేసుకున్నా. బట్ నిఖిల్, నువ్వు మళ్ళీ మళ్ళీ బాస్ లా బిహేవ్ చేయకు. ఇప్పుడేంటి, నీకు తెలిసిన విషయాలన్నీ మాకు తెలియదనే కదా? అయినా నువ్వు ఎలాగో రివీల్ చేయవు కదా, ఎందుకంటే నువ్వు సీనియర్ మేనేజర్వి, రైట్? నిఖిల్, కంపెనీలో ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంది. మా అంటే ఏమవుతుంది, లే హౌస్ అవుతాయి, అంతే కదా? ఒకవేళ అలాంటిది ఉన్నా నువ్వు మమ్మల్ని సేవ్ చేసేంత పెద్ద పొజిషన్లో లేవు, అండ్ నిన్ను మేము అడిగేంత చిన్న పొజిషన్లో మేం లేవు. ఓకేనా? ఇన్ఫాక్ట్ అలాంటి సిచ్యువేషన్ వస్తే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మమ్మల్ని ఎరగా కూడా వేసేస్తావు, రైట్? హర్ని, దట్స్ నాట్ ఫేర్. హర్ని, మనకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు వీడితో మాట్లాడుకోవడం? నిఖిల్, కంపెనీలో పొజిషన్ ఇది పెద్దదే కావచ్చు, కానీ నన్ను డామినేట్ చేయడానికి 1% కూడా అనుకోకు, ఎందుకంటే ఈ కంపెనీలో సీనియర్ నేను. ఓకేనా? వేరే లెవెల్ ఆఫీసు